గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ చోరీలపై క్రైమ్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సుమారు 25 లక్షల విలువైన 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్ చోరీలకు మైనర్లే ఎక్కువగా పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడించారు. శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీకి గురైన వాహనాలని నిందితుల్ని హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే బైకులు చోరీలకి గురవుతున్నాయని చెప్పారు. బైక్ చోరీలపై గుంటూరు ఈస్ట్ వెస్ట్ పోలీస్ సబ్ డివిజన్ లోని పట్టాభిపురం, పాత గుంటూరు, నగరంపాలెం, తాడికొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో అందిన ఫిర్యాదుల ఆధారంగా కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని చెప్పారు. బైక్ చోరీలకు పాల్పడిన భూపతి జగన్, షేక్ నూరుద్దీన్, అక్కిశెట్టి ఆకాష్, ఉప్పు రాకేష్, మాడుగుల రవి, షేక్ ఆషీర్, కోనా వెంకట గోపి, టోకల రాజేష్, బోయపాటి జయస్థాయిలను అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. ఈ సబ్ డివిజన్లో ఎక్కువ విన్నాను. జీజీహెచ్ కానీ, తర్వాత బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ వినడం జరిగింది. సో మనం ఈ బైక్ థెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్, ఒక రోజు 2 రోజు అనేది కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్, గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది. ఈవెన్ మీడియా తరపు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనం బిట్ అండ్ పీసెస్ అంటారు, కొన్ని కాకుండా కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్స్ లాగా డ్రైవ్ లాగా స్టార్ట్ చేసాము. సో దానిట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి 35 వెహికల్స్, మనం 35 బైక్స్ మనం సీజ్ చేసాము, అంటే రికవర్ చేసాము. ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక 12 వెహికల్స్, మళ్ళీ నల్లపాడులో కూడా ఒక 4, ఆల్మోస్ట్ 51 వెహికల్స్ మనం లాస్ట్ ఒక 7 డేస్లో 1 వీక్లో 51 వెహికల్స్ని మనం రికవరీ చేసాము, బైక్స్ని. సో దీనిట్లో మెయిన్ మన ఒక 9 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 9 అక్యూజ్డ్లో 7 అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేసాము. దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది, ఎన్డీపీఎస్ కేసు ఉంది, థెఫ్ట్ కేసు ఉంది, ఎక్స్టార్షన్ ఉంది. సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ 8 మందిని మనం ఐడెంటిఫై చేసాం. రిసీవర్స్ 8 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో ఒక 3 మనం అరెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. దీనిట్లో మనకి వీళ్ళు ఎంఓ చెప్తాను ఫస్ట్. యాజ్ అ ఎంఓ మోడస్ ఆపరండి అంటే ఏమి చేస్తున్నారంటే మ్యాక్సిమము ఈ హీరో కంపెనీ వెహికల్స్, తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. పాత వెహికల్స్ బైక్స్లో ఏ కీ పెట్టినా, ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి. అది ఒక్క మోడస్ ఆపరండి. రెండవది ఏంటి, ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్ని ఫోర్స్ఫుల్గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ అన్లాక్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి 2-3 మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది వచ్చిన 50,000 బైక్ అయినా 3,000, 4,000 కన్నా అమ్మేస్తున్నారు. సమ్ టైమ్స్ ఎక్కువ కాదు, టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ. దీనిట్లో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోల్ నుంచి ఒక పర్సన్ని, మాయాబజార్ నుంచి ఒక పర్సన్ని కూడా మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేసాం.